కార్తీక మాసంలో తెలియక చేసిన తప్పులకు పరిహార మార్గాలు సంపూర్ణ మార్గదర్శిని. కార్తీక మాసం గొప్పదనం. నమస్కారం. ఈరోజు మనం చాలామంది భక్తులు అడుగుతున్న అత్యంత ముఖ్యమైన ఒక అంశంపై లోతుగా చర్చించబోతున్నాం. అదే కార్తీక మాసం. ఈ మాసం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు. అయితే ఈ మాసంలో తెలియక అజాగ్రత్తగా ఏదైనా తప్పులు చేస్తే దానికి పరిహారం ఏమిటి, ఎలాంటి పనులు చేస్తే ఆ పాపం పోతుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా సుదీర్ఘంగా వివరంగా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు ఓపికగా చూసి మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోండి. అలాగే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. కార్తీక మాసం అంటే ఏమిటి? పవిత్రత. హిందూ ధర్మంలో 12 మాసాల్లోకెల్లా అత్యంత శ్రేష్టమైనది, మహాపుణ్యప్రదమైనది కార్తీక మాసం. ఈ మాసాన్ని శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అంటారు. ముఖ్య అంశాలు: శివుడికి, విష్ణువుకి అత్యంత ఇష్టమైనది. కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురులను సంహరించారు. ఈ మాసంలో లక్ష్మీదేవి, తులసీదేవి, సూర్యభగవానుడు వంటి దేవతలను కూడా పూజిస్తారు. జపం, తపం, దానం, దీపారాధనకు విశేష ఫలితం ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పిన మాట: నెలల్లో నేను మార్గశీర్షం. అయినప్పటికీ వైష్ణవ సంప్రదాయంలో కార్తీక మాసానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. నియమాలు పాటించాల్సినవి. కార్తీక మాసంలో పాటించాల్సిన కొన్ని ముఖ్య నియమాలను గుర్తు చేసుకుందాం. ఇవి తెలిస్తే తప్పులు చేసే అవకాశం తగ్గుతుంది. ముఖ్య నియమాలు: నది స్నానం, చల్లటి నీటి స్నానం, సూర్యోదయానికి ముందే స్నానం, దీపారాధన, శివాలయం, విష్ణు దేవాలయం, తులసికోట వద్ద దీపాలు పెట్టడం, నిరాహారం, ఉపవాసం, ఒక్కపూట మాత్రమే భుజించడం లేదా పండ్లు తీసుకోవడం, సాత్విక ఆహారం, మాంసాహారం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి పూర్తిగా నిషేధం, బ్రహ్మచర్యం. ఈ మాసంలో పాటించాల్సిన ముఖ్య నియమం: పూజలు, పారాయణం, ప్రతిరోజు రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామం పారాయణం. తెలియక చేసిన తప్పులు, కారణాలు. తెలియక చేసిన తప్పు అంటే ఏమిటి? ఇక్కడ కొంతమంది భక్తులు కావాలని తప్పులు చేయరు. అయితే తెలియక చేయడం అనేది దేవుడి దృష్టిలో పాపభారాన్ని ఎలా తగ్గిస్తుంది? ముఖ్య అంశాలు: తెలిసి చేయడం పాపం ఎక్కువ. ఉదాహరణకు, నియమం తెలిసి కూడా మాంసాహారం తినడం. తెలియక చేయడం పాపం తక్కువ. ఉదాహరణకు, ఇతర మతాల వారు పెట్టిన ఆహారం తినడం లేదా విదేశాల్లో ఉండి నియమాలను పూర్తిగా పాటించలేకపోవడం. పరిస్థితుల కారణంగా చేయడం: అనారోగ్యం, ప్రయాణాలు, అకస్మాత్తిక సంఘటనల వల్ల నియమం తప్పడం. ప్రధాన సూత్రం: మనస్సులో పశ్చాత్తాపం ఉందా లేదా అనే దానిపై భగవంతుడి క్షమ ఆధారపడి ఉంటుంది. భక్తులు ఎక్కువగా చేసే సాధారణ తప్పులు. మీరు అడిగినట్లే చాలామంది భక్తులు తెలియక చేసే కొన్ని ముఖ్యమైన తప్పులను ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యమైన తప్పులు: 1. అబద్ధం చెప్పడం, గోతులు వేయడం. వ్యాపారం, ఉద్యోగం లాంటి చోట్ల నిజాయితీ కోల్పోవడం. 2. మాంసాహారం తినడం, అనుకోకుండా ఇతరుల ఇళ్లలో లేదా ప్రయాణాల్లో తినడం. పరుషంగా మాట్లాడడం, కోపం, కలహం వల్ల ఇతరుల మనసు గాయపరచడం. 4. సూర్యోదయం తర్వాత స్నానం, ఆలస్యంగా లేవడం లేదా ఇతరుల పనుల వల్ల లేటుగా లేవడం. 5. దీపారాధన మర్చిపోవడం, ఒకరోజు పూజ చేయకుండా ఉండడం. 6. పనివారిని నిందించడం, పేదవారిని, కష్టపడే వారిని అవమానించడం. 3. ముఖ్యమైన తప్పులకు పరిహార మార్గాలు: అబద్ధం, పరుష మాటలు, ఇతరులకు హాని చేసినందుకు పరిహారం. వాక్కు ద్వారా చేసే పాపం చాలా పెద్దది. మనకు తెలియకుండానే ఇతరుల మనస్సు బాధపెట్టి ఉంటే లేదా అబద్ధం చెప్పి ఉంటే ఏం చేయాలి? పరిహారాలు: క్షమాపణ, విష్ణువు లేదా శివుడి ముందు, వెంటనే స్వామివారి ముందు నిలబడి, ఓ తండ్రి, నా అజాగ్రత్త వల్ల ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. మౌనవ్రతం,
తప్పు చేసిన రోజు లేదా మరుసటి రోజు కనీసం 3 నుండి 6 గంటల పాటు మౌనవ్రతం పాటించడం. సత్యనారాయణ వ్రతం. ఒక గురువారం లేదా కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోవడం. పారాయణం. రోజుకు 108 సార్లు ఓం నమో నారాయణాయ లేదా ఓం నమఃశివాయ అని జపించడం. అన్నదానం. నిరుపేదలకు పండ్లు లేదా అన్నదానం చేయడం. వాక్కు ద్వారా చేసిన పాపానికి ఇది గొప్ప పరిహారం. మాంసాహారం, మద్యం సేవించినందుకు పరిహారం. కార్తీక మాసంలో మాంసాహారం తింటే లేదా అనుకోకుండా మద్యాన్ని సేవించి ఉంటే భక్తులు తీవ్రంగా ఆందోళన చెందుతారు. దీనికి శాస్త్రం చెప్పిన పరిహారాలు ఏమిటో చూద్దాం. పరిహారాలు. ప్రాయశ్చిత్త స్నానం. ఆ రోజు వెంటనే కఠినంగా స్నానం చేసి తడి బట్టలతో స్వామివారిని దర్శించుకోవాలి. ఆహార నియంత్రణ. ఆ రోజు ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు పూర్తిగా పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి. దాన ధర్మాలు. గుడిలో ఆవుకు లేదా బ్రాహ్మణులకు పాలు లేదా ఆవు నెయ్యి దానం చేయాలి. క్షీరాన్న నైవేద్యం. ఆ రోజు సాయంత్రం శివుడికి లేదా విష్ణువుకి పాలు లేదా పాల అన్నాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని ఒక నిరుపేదకు పెట్టాలి. తులసి తీర్థం. 108 సార్లు ఓం నమో నారాయణాయ అని జపిస్తూ తులసి తీర్థాన్ని తీసుకోవాలి శుద్ధి కోసం. రుద్రాభిషేకం. ఒక సోమవారం రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం. ఆలస్యంగా స్నానం, దీపారాధన మర్చిపోవడం లాంటి తప్పులకు పరిహారం. ఇవి సాధారణంగా అలసత్వం, ఇతర పనుల వల్ల జరిగే తప్పులు. వీటిని తేలికైన పరిహారాలు ఉన్నాయి. పరిహారాలు. దీపారాధన మర్చిపోతే ఆ రోజు ఒక దీపం బదులు 9 దీపాలు వెలిగించాలి. నవగ్రహ దీపాలు. ఆలస్యంగా స్నానం, సూర్య నమస్కారాలు చేయాలి. ఆ రోజు ఎక్కువసేపు దీపారాధన జరుపుకోవాలి. స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా గోదావరి జలం కలుపుకోవాలి. తులసి కోట, రావి చెట్టు దగ్గర దీపం. మర్చిపోయిన రోజు సాయంత్రం ఆలయంలో కాకుండా తులసి కోట దగ్గర ఎక్కువ దీపాలు పెట్టి ప్రదక్షిణలు చేయాలి. నేతి దీపం. ఒకరోజు నెయ్యి దీపం పెట్టి ఆ స్వామివారిని క్షమించమని వేడుకోవడం. పశ్చాత్తాపం. ఉపసంహార అంశాలు. పరిహారంలో అత్యంత ముఖ్యమైన అంశం పశ్చాత్తాపం. పరిహారం అంటే కేవలం కొన్ని కర్మలు చేయడం కాదు, దానికి మూలం పశ్చాత్తాపం. ముఖ్య అంశాలు. లోతైన వివరణ. మానసిక ప్రాయశ్చిత్తం. ముందుగా జరిగిన తప్పుకు మనస్ఫూర్తిగా బాధపడాలి. మళ్ళీ చేయనని సంకల్పం తీసుకోవాలి. అదే అసలు పరిహారం. ఆత్మ విమర్శ. అసలు తప్పు ఎందుకు జరిగింది, దానికి కారణం ఏమిటి అని విశ్లేషించుకోవాలి. ప్రాయశ్చిత్త నియమం. తప్పును బట్టి ఒకరోజు అదనంగా ఉపవాసం, ఒకరోజు మౌనవ్రతం లాంటి కొత్త నియమాన్ని పాటించాలి. అంతిమ పరిష్కారం ఏమిటంటే కార్తీక మాసం చివరి రోజు, కార్తీక పౌర్ణమి రోజున గోదావరి, కృష్ణ లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేసి దానం చేయడం ద్వారా మొత్తం మాసంలో జరిగిన తెలియని తప్పులు పరిహారం అవుతాయి. తులసి పూజ. కార్తీకంలో తులసిని పూజిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. కార్తీకంలో దానాల విశిష్టత. పాప పరిహారానికి, పుణ్యాన్ని పెంచుకోవడానికి దానం ఒక గొప్ప మార్గం. ముఖ్యమైన దానాలు. దీపదానం. ఆలయంలో దీపాలు వెలిగించడానికి నూనె లేదా నెయ్యి ఇవ్వడం. ఆవు దానం. గోసేవ. ఆవుకు దానం చేయలేకపోతే గోశాలలో ఆహారం లేదా డబ్బు ఇవ్వడం. తులసి మొక్క దానం. తులసి మొక్కలను దానం చేయడం. ఉసిరి దానం. ఉసిరి పండ్లు లేదా ఉసిరి చెట్టును దానం చేయడం. వస్త్రదానం. నిరుపేదలకు కొత్త దుస్తువులు దానం చేయడం. కార్తీక మాసం మహాపుణ్యప్రదమైనది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మనస్సు యొక్క స్వచ్ఛత. భగవంతుడు కోరుకునేది మీ నియమం కన్నా మీ భక్తి, మీ విశ్వాసం. తెలియక తప్పు చేస్తే భయపడాల్సిన పని లేదు. మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి శాస్త్రం చెప్పిన పరిహారం పాటించండి. నిశ్చయంగా ఆ శివకేశవులు మిమ్మల్ని క్షమించి అనుగ్రహిస్తారు. ప్రార్థన. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ.
ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మీ స్నేహితులు, బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.